వరంగల్లో ఉండే లక్ష్మణ్ ప్రైవేట్ ఎంప్లాయ్. యావరేజ్ శాలరీ, వచ్చిన జీతం ఇంటి మెయింటెనెన్స్ కే సరిపోతుంది. అయితే లక్ష్మణ్ కు అనుకోని హెల్త్ ఎమర్జెన్సీ వచ్చి పడింది. ఒక్కసారిగా 2 లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చింది. కానీ లక్ష్మణ్ ఏమాత్రం భయపడలేదు. హాస్పిటల్లో చేరి ఆపరేషన్ చేయించుకొని ఎంచక్కా బయటకు వచ్చాడు. తిరిగి తన రెగ్యులర్ లైఫ్ లో మునిగిపోయాడు. ఉన్నట్టుండి 2 లక్షల రూపాయల ఖర్చు అంటే మాటలు కాదు. లోన్లు తీసుకోవాలి, లేదంటే ఏవైనా అమ్మేయాలి. అదీ కాదంటే గోల్డ్ లోన్ అయినా తీసుకోవాలి. కానీ లక్ష్మణ్ అవేవీ చేయలేదు. అలా అని తన ఫైనాన్షియల్ ప్లాన్ కు ఏమాత్రం డిస్టర్బ్ కాలేదు. ఎందుకంటే లక్ష్మణ్ ఫాలో అయిన ఫైనాన్షియల్ డిసిప్లిన్. అంతేకాదు, ఇలాంటి ఉపద్రవాలు ఎదురైనా ఫ్యామిలీ మెయింటెనెన్స్ పై ఎఫెక్ట్ పడకూడదని ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ ఫండే ఇప్పుడు లక్ష్మణ్ ను ఆర్థిక గండం నుంచి గట్టెక్కించింది. మెంటల్ గాను అతను డీలా పడకుండా కాపాడింది. మరి లక్ష్మణ్ లాంటి వాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? అసలు ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి? ఏదైనా కంపెనీ ఆఫర్ చేస్తుందా? లక్ష్మణ్ ఎందులో పెట్టుబడి పెట్టాడు? ఆగండి, ఇలాంటి సందేహాలు మీకే కాదు, నాకు వచ్చాయి. కానీ ఫైనాన్షియల్ ప్లానింగ్ సిస్టమ్ ఎలా ఫాలో కావాలో తెలిసాక నాకు కూడా అది చాలా సింపుల్ అనిపించింది. మీకు కూడా ఇలాంటివి సింపుల్ అనిపించాలంటే ఏం చేయాలో చూద్దాం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఏ స్టేజ్లు ఉంటాయో, వేటిని ఎలా మేనేజ్ చేసుకోవాలో డీటెయిల్డ్ గా చెప్తాను. ఫాలో కండి. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో టు ఫైనాన్షియల్ టూర్. కొత్త సంవత్సరంలో మీ ఫ్యామిలీ బడ్జెట్ ఇలా ప్లాన్ చేసుకోండి. వీటిని ఫాలో అయితే లక్షల్లో డబ్బులు మిగులుతాయి. కొత్త ఏడాదికి బడ్జెట్ చిట్కాలు. ముందుగా కొన్ని ప్రైమరీ పాయింట్స్ చెప్తా. వాటిని అంచనా వేసుకోవడం ద్వారా మీరు ఇప్పుడు అనుసరిస్తున్న బడ్జెట్ ప్లానింగ్ పై మీకు అవేర్నెస్ వస్తుంది. మీరు మీ బడ్జెట్ ను ఎలా మేనేజ్ చేసుకోవాలో ఓ క్లారిటీ వస్తుంది. నెంబర్ 1, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ను అంచనా వేసుకోండి. మీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని, అదేనండి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకోవడానికి మీ ఇన్కమ్, ఖర్చులు, అప్పులు, అలాగే సేవింగ్స్ ను కూడా రివ్యూ చేసుకోండి. నెంబర్ 2, స్పష్టమైన ఫైనాన్షియల్ గోల్స్ సెట్ చేసుకోండి. అప్పులు చెల్లించడం, ఈఎంఐలు తీర్చడం, కాస్ట్లీ వస్తువులు కొనడం, అలాగే ఎమర్జెన్సీ ఫండ్ ను పక్కన పెట్టుకోవడం వంటి ఆర్థిక పరమైన ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకోండి. ఫైనాన్షియల్ గా మీరు ఏం సాధించాలనుకుంటున్నారో నోట్ చేసుకోండి. నెంబర్ 3, రియలిస్టిక్ బడ్జెట్ తయారు చేసుకోండి. మీ ఇన్కమ్ ను అవసరాలు, సేవింగ్స్, విచక్షణతో కూడిన ఖర్చుల కోసం మాత్రమే కేటాయించుకోండి. అది మీ ఫైనాన్షియల్ గోల్స్ కి దగ్గరగా ఉండేలా చూసుకోండి. నంబర్ 4, మీ ఖర్చులను ట్రాక్ చేయండి. మీ బడ్జెట్ కు లోబడి ఉండేలా మీరు ఖర్చులను తగ్గించుకునే అంశాలను గుర్తించడానికి మీ ఖర్చులపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచండి. నెంబర్ 5, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులకు సిద్ధంగా ఉండండి. ఫైనాన్షియల్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి హాస్పిటల్ బిల్స్ లేదా కార్ రిపేర్లు వంటి ఊహించని ఖర్చులను కవర్ చేయడానికి కొంత డబ్బును ఎప్పుడూ పక్కకు పెట్టుకోండి. అంతేకాదు, రెగ్యులర్ గా ఖర్చులను రివ్యూ చేసుకోండి. అవసరాన్ని బట్టి సర్దుబాటు చేసుకోండి. మీ బడ్జెట్, ఫైనాన్షియల్ గోల్స్ ను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోండి. ఫైనాన్షియల్ సక్సెస్ కోసం మీ బడ్జెట్ ను పటిష్టంగా తయారు చేసుకోండి. బడ్జెట్ అనేది కేవలం ఫైనాన్షియల్ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు. ఇది మీ లాంగ్ టైమ్ ఫైనాన్షియల్ గోల్స్ ను సాధించడానికి పునాదిని సెట్ చేసుకునే లైఫ్ స్టైల్ సెలెక్షన్. మీరు మీ ఫైనాన్స్ సిస్టమ్ పై కంట్రోల్ ఉండాలనుకునే ఫైనాన్షియల్ ఎంటర్ప్రెన్యూర్ కావచ్చు, లేదా మీ స్ట్రాటజీస్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్న అనుభవజ్ఞులై ఉండొచ్చు. కానీ ఎఫెక్టివ్ బడ్జెట్ ను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మీరు మరింత సేవింగ్స్ చేయడం, అప్పులు తీర్చడం, భవిష్యత్తు ఖర్చులకు మానసికంగా, ఆర్థికంగా సిద్ధంగా ఉండడానికి తోడ్పడుతుంది. కొత్త సంవత్సరంలో సక్సెస్ఫుల్ బడ్జెట్ ప్లాన్ తయారు చేసుకోవడం ఎలాగో, దానికోసం ఏ స్టేజ్లను ఓవర్కమ్ చేసుకోవాలో, మన ఫ్యామిలీ లైఫ్ స్టైల్ ను ఎలా మలుచుకోవాలో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీ బడ్జెట్ పై గ్రిప్ పెంచుకోవడం ఎలా? ఫైనాన్షియల్ సక్సెస్ కోసం ప్రాక్టికల్ స్టెప్స్. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ నెంబర్ 1, ప్రస్తుత ఖర్చులను డాక్యుమెంట్ చేసుకోండి. మీ ప్రస్తుత ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ని అంచనా వేసుకోవడంతో గ్రేట్ బడ్జెట్ కు జర్నీ ప్రారంభమవుతుంది. చాలా మందికి సంవత్సరం మొత్తంలో హాలిడే సీజన్ అత్యంత ఖరీదైన సమయం. ఎందుకంటే ఇంటిల్లిపాది హాలిడేస్ లోనే పెద్ద పెద్ద టూర్లకు, ఖరీదైన ప్రోగ్రాంలకు ప్లాన్ చేయడం అనేది మనకు పరిపాటి. అందువల్ల మీ ఖర్చులను, ఆర్థిక అలవాట్లను ట్రాక్ చేయడానికి ఇప్పుడే తగిన సమయంగా చెప్పొచ్చు. ఎగ్జాంపుల్స్: పండుగ ఖర్చులను ట్రాక్ చేసుకోండి. ముంబైకి చెందిన మీరా అనే టీచర్ హాలిడేస్ కోసం బడ్జెట్ ప్లాన్ ఎలా వేసిందో చూద్దాం. సెలవుల్లో పెట్టాల్సిన ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలనే దానిపై మీరా చాలా ప్లానింగ్ చేసుకుంది. తన బడ్జెట్ యాప్ లో ట్యాగ్లను యూజ్ చేసుకుంది. దీంతో ఈ ఏడాది పండుగ సీజన్ లో ఎంత ఖర్చు చేశారో అనలైజ్ చేసుకుని వచ్చే ఏడాది ఖర్చులను ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరా హాలిడేస్ లో టూర్లు, ఖర్చుల కోసం స్పెషల్ కేటగిరీని తయారు చేసుకుంది. అలాగే గిఫ్ట్లు, షాపింగ్ ఖర్చులు, ట్రావెలింగ్ ఖర్చుల కోసం సబ్ కేటగిరీలను క్రియేట్ చేసుకుంది. ఇలా ముందుగానే ప్లాన్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ లో తమ టూర్ బర్డెన్ కాకుండా ప్లాన్డ్ గా ఖర్చు చేయడానికి చాలా సపోర్ట్ గా మారింది. భవిష్యత్తులో చేయాల్సిన ఖర్చులపైన ఓ క్లారిటీ వచ్చింది.
ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 2 బడ్జెట్ టూల్స్ లో రిపోర్టింగ్ ఫీచర్లు వాడుకోండి. మన దేశంలోని చాలా మనీ రిలేటెడ్ యాప్స్ లో రిపోర్టింగ్ ఫీచర్లు ఉన్నాయి. కొన్ని బడ్జెట్ టూల్స్ లో అలాంటి రిపోర్టింగ్ ఫీచర్లు మన బడ్జెట్ ప్లానింగ్ కు ఎలా పనికొస్తాయో చూద్దాం. డాష్ బోర్డులు మన పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని డాష్ బోర్డ్ లో ఉంటాయి. ఆటోమేషన్ కొన్ని టూల్స్ స్వయంగా వాటంతట అవే డేటాను సేకరించి ప్రైమరీ రిపోర్ట్లను రూపొందిస్తాయి. ఇది సమయాన్ని చాలా వరకు ఆదా చేస్తుంది. డేటా ఇంటిగ్రేషన్ కొన్ని టూల్స్ మన యూజర్ నేమ్ తో ఉన్న ఆయా ప్లాట్ఫామ్లపై డేటాను తీసుకుంటాయి. ఆ డేటాను ఇంటిగ్రేట్ చేస్తాయి, డేటాను కంబైన్ చేస్తాయి, ఆ డేటాను విశ్లేషిస్తాయి. ఫోర్కాస్టింగ్ భవిష్యత్ ఇన్కమ్, ఖర్చులు మరియు క్యాష్ ఫ్లోస్ ను అంచనా వేయడానికి ఈ డిజిటల్ సామర్థ్యాలు సహాయపడతాయి. ఖర్చు ట్రాకింగ్ ఖర్చులను ట్రాకింగ్ చేసి వాటిని మానిటరింగ్ చేసుకోవడం వల్ల ఎక్కువగా డబ్బులు ఖర్చయ్యే అంశాలను గుర్తించడంలో తోడ్పడతాయి. ఎగ్జాంపుల్ ఖర్చులను అనలైజ్ చేసుకోండి. ఖర్చులను విశ్లేషించుకోవడానికి మీ యాప్ లో ఉన్న రిపోర్టింగ్ ఫీచర్ ని వాడుకో. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన ఐటీ ప్రొఫెషనల్ రాహుల్ తన నెలవారీ ఆహార ఖర్చులను రివ్యూ చేయడానికి ఫైనాన్షియల్ యాప్ సాయం తీసుకున్నాడు. భోజనాల కోసం నెలకు 10,000 రూపాయల బడ్జెట్ కేటాయించుకున్నాడు. కానీ భోజనాల అసలు ఖర్చు నెలకు సగటున 15,000 అవుతుందని గ్రహించాడు. రిపోర్టింగ్ ఫీచర్ లో ఉండే ఈ డేటా కారణంగా రాహుల్ వచ్చే ఏడాదికి తన బడ్జెట్ ను అడ్జస్ట్ చేసుకునేందుకు తోడ్పడింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 3 నెరవేర్చే గోల్స్ ను మాత్రమే సెట్ చేసుకోండి. ఏ బడ్జెట్ కైనా గోల్స్ అనేవి పునాది. అర్థవంతమైన బడ్జెట్ కు ఇవి బ్యాక్ బోన్ గా నిలుస్తాయి. మీరు ఓ ఇంటిని కొనాలనుకోవడం, మీ పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ సమీకరించడం, లేదా హాలిడేస్ లో టూర్లు ప్లాన్ చేసుకోవడం వంటివి టార్గెట్ గా పెట్టుకోవచ్చు. స్పెసిఫిక్ గోల్స్ పెట్టుకోవడం వల్ల మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఈజీ అవుతుంది. ఎగ్జాంపుల్ లాంగ్ టర్మ్ గోల్స్ పూణేకి చెందిన ఆర్తి, రమేష్ దంపతులు అపార్ట్మెంట్ కొనాలనుకున్నారు. అనుకున్న వెంటనే తమ యాన్యువల్ సేవింగ్స్ ను రివ్యూ చేసుకున్నారు. 3 ఏళ్లలోపు 5 లక్షల డౌన్ పేమెంట్ ఆదా చేసేందుకు వారి బడ్జెట్ ను అడ్జస్ట్మెంట్ చేసుకున్నారు. అనవసరమైన సబ్స్క్రిప్షన్లు వదిలించుకున్నారు. వీకెండ్స్ లో విహారయాత్రలకు వెళ్లడం తగ్గించారు. ఈ కల నెరవేర్చుకోవడం కోసం నెలకు 15,000 రూపాయలు ఎక్స్ట్రా కేటాయించుకున్నారు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 4 ఫండ్స్ సింకింగ్ ను అడ్జస్ట్ చేసుకోండి. ఇన్సూరెన్స్ ప్రీమియంలు, అనుకోని కారు రిపేర్లు, యాన్యువల్ సబ్స్క్రిప్షన్లు వంటి ఇర్రెగ్యులర్ ఎక్స్పెన్సివ్ కోసం చేసుకునే సేవింగ్స్ ఇది. సింకింగ్ ఫండ్లు అనేవి సంవత్సరానికి ఒకసారి ఎదురయ్యే ఖర్చుల కోసం స్పెషల్ గా కేటాయించుకునే నిధులు. ఎగ్జాంపుల్ సింకింగ్ ఫండ్లతో బెస్ట్ ప్లానింగ్. ఢిల్లీకి చెందిన ఫ్రీలాన్సర్ సుమన్ తన యాన్యువల్ ఇన్సూరెన్స్ కట్టేందుకు గతంలో సరైన ప్లాన్ చేయకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాడు. అయితే ఈ ఏడాది అలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నాడు. యాన్యువల్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేకంగా ఓ ఇన్సూరెన్స్ ఫండ్ ప్లాన్ చేసుకున్నాడు. నెలకు 2,000 రూపాయలు బీమా ఫండ్ కోసం పక్కన పెట్టాడు. ఫలితంగా ఇన్సూరెన్స్ కోసం ఎమర్జెన్సీ ఫండ్ వాడాల్సిన అవసరం రాలేదు. సరైన ప్లానింగ్ తో ఆ సిచ్యువేషన్ ను అధిగమించాడు. ఫలితంగా ఆ మొత్తాన్ని సేవ్ చేసుకున్నాడు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 5 వేరియబుల్ ఖర్చుల కోసం ప్లానింగ్. ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ట్రాన్స్పోర్ట్ వంటివి వేరియబుల్ ఖర్చులు. ఇలాంటి వేరియబుల్ ఖర్చులను రెగ్యులర్ గా రివ్యూ చేసుకోవాలి. ఈ ఖర్చులను జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే బడ్జెట్ గాడి తప్పుతుంది. జాగ్రత్త. ఎగ్జాంపుల్ ఖర్చుల విషయంలో ప్రాక్టికల్ గా ఉండండి. చెన్నైకి చెందిన మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కరణ్ తన మంత్లీ కిరాణా ఖర్చులు స్థిరంగా ఉండడం లేదని, అంచనాలను మించిపోతున్నాయని గమనించాడు. అది గ్రహించగానే దానిని అలా వదిలేయలేదు. అలాగే వదిలేస్తే నెల నెల ఆ మొత్తం పెరిగి తడిసి మోపెడయ్యేవి. అందుకే తన కిరాణా ఖర్చుల కేటాయింపును అప్పటి నుంచి నెల నెల మరో 2,000 రూపాయలు పెంచాడు. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్ల వంటి అనవసరమైన ఖర్చులు తగ్గించుకున్నాడు. ఈ అడ్జస్ట్మెంట్ అతని మొత్తం బడ్జెట్ ను బ్యాలెన్స్డ్ గా ఉంచింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 6 రెగ్యులర్ మానిటరింగ్ తో అడ్జస్ట్ చేసుకోండి. బడ్జెట్ ఒకసారి తయారు చేసి పక్కన పడేసేదిగా ఎప్పుడూ భావించొద్దు. బడ్జెట్ ను క్రియేట్ చేసుకోవడం ఒక్కసారే చేసే పని కాదు. లైఫ్ లో వచ్చే మార్పులకు అనుగుణంగా రెగ్యులర్ మానిటరింగ్, పీరియాడిక్ అడ్జస్ట్మెంట్ చేయడం తప్పనిసరి. ఎగ్జాంపుల్ మార్పులకు రియాక్ట్ కండి. హైదరాబాద్ కు చెందిన ప్రియా అనే గ్రాఫిక్ డిజైనర్ ఉద్యోగం మారిన తర్వాత ఒక్కసారిగా ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరిగాయి. ఆఫీస్ దూరం కావడంతో ఈ మార్పు అనివార్యమైంది. దీంతో ప్రియా వెంటనే తన బడ్జెట్ ను అడ్జస్ట్ చేసుకుంది. ఫుడ్ వంటి విచక్షణ ఖర్చులను తగ్గించుకుంది. ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు కేటాయింపులు పెంచింది. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 7 బెటర్ ప్లానింగ్ కోసం టెక్నాలజీ వాడుకోండి. టెక్నాలజీ ద్వారా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ను సింప్లిఫై చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో టెక్నాలజీ గేమ్ చేంజర్ గా ఉంటుంది. బడ్జెట్ యాప్ల నుండి స్ప్రెడ్ షీట్ల వరకు టూల్స్ ఈ ప్రాసెస్ ను సులభం చేస్తాయి. అలాగే మీ ఫైనాన్షియల్ హెల్త్ కు సంబంధించిన కాంప్రహెన్సివ్ రిపోర్ట్ అందిస్తాయి. ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ క్యాలెండర్ క్రియేట్ చేసుకోండి. చాలా మంది బడ్జెట్ కోసం ఎక్సెల్, గూగుల్ షీట్లు వాడతారు. వాటిని ఉపయోగించి ఫెస్టివల్స్, స్కూల్ ఫీజులు, ఈఎంఐల వంటి ప్రధాన ఖర్చులను హైలైట్ చేసేలా బెటర్ ఫైనాన్షియల్ క్యాలెండర్ ను క్రియేట్ చేసుకోవాలి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 8 ఎమర్జెన్సీ ఫండ్ మర్చిపోకండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే అత్యవసర నిధి. ఇది ఆకస్మికంగా ఎదురయ్యే ఖర్చుల కోసం మీకు సెక్యూరిటీగా ఉంటుంది. మెడికల్ ఎమర్జెన్సీ లేదా జాబ్ లాస్ వంటి ఊహించని సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్ ఒక భద్రతా వలయంగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ అత్యవసర నిధి ప్రయోజనం.
నోయిడాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ రవికి అనుకోకుండా మెడికల్ ఎమర్జెన్సీ ఎదురైంది. ఇతర ఫైనాన్షియల్ గోల్స్ కు ఎఫెక్ట్ కాకుండా ఎమర్జెన్సీ ఫండ్ అతని ఆసుపత్రి బిల్లులను కవర్ చేసింది. ఈ అనుభవం నుంచి ప్రేరణ పొందిన రవి ఇక నుంచి తన ఆదాయంలో ప్రతి నెల 10% ఎమర్జెన్సీ ఫండ్ కోసం పక్కన పెడుతున్నాడు. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 9 ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తప్పనిసరి. పర్సనల్ ఫైనాన్స్ పై అవగాహన కలిగి ఉండడం బెస్ట్ డెసిషన్ కు సహాయపడుతుంది. పర్సనల్ ఫైనాన్స్ గురించి నిరంతరం నేర్చుకోవడం మీకు కలిసొస్తుంది. ఫైనాన్స్ కు సంబంధించిన మంచి వర్క్ షాప్ లకు అటెండ్ కండి. ఫైనాన్షియల్ గా ఎడ్యుకేట్ చేసే వీడియోలను చూడండి లేదా ఫైనాన్షియల్ కోచ్ ని సంప్రదించండి. ఎగ్జాంపుల్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్, సెబీ, నిస్మ్, ఎన్ఐఎస్ఎం వంటి సంస్థలు పర్సనల్ బడ్జెట్ డిజైన్, ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్ వంటి అంశాలపై ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలు నేర్పిస్తున్నాయి. మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ రిసోర్సులను వినియోగించుకోండి. ఫైనాన్షియల్ ప్లానింగ్ లో స్టేజ్ 10 మైల్ స్టోన్స్ ను సెలబ్రేట్ చేసుకోండి. చిన్న చిన్న అచీవ్మెంట్స్ ను కూడా లెక్కలోకి తీసుకోండి. ఆర్థికంగా మిగులు కలిగే ఏ అంశాన్ని మర్చిపోవద్దు. క్రెడిట్ కార్డు బిల్లులు తగ్గడం, వీకెండ్ టూర్ల ఖర్చులు సేవ్ చేయడం వంటి టార్గెట్లను అచీవ్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకోండి. ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి ఆ మైల్ స్టోన్ ను సెలబ్రేట్ చేసుకోండి. 6 నెలల పాటు మీ బడ్జెట్ ను సజావుగా ఫాలో అవుతున్నారంటే మీరు ఫైనాన్షియల్ స్టేటస్ లో సక్సెస్ఫుల్ గా వెళ్తున్నారని గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనేది మీ లైఫ్ స్టైల్ ను పరిమితం చేస్తుందని భావించకండి. డిసిప్లిన్ తో కూడిన ప్లాన్ ద్వారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడం అని తెలుసుకోండి. మీరా, రాహుల్, ప్రియా వంటి వాళ్లను ఇన్స్పిరేషన్ గా తీసుకోండి. తమకు ఎదురైన పరిస్థితుల ఆధారంగా వాళ్ళు తమ బడ్జెట్లలో చిన్న చిన్న ఎఫెక్టివ్ చేంజెస్ చేసుకున్నారు. మీరు కూడా ఈ రోజే మొదలుపెట్టండి. మీ ఖర్చులను ట్రాక్ చేయండి. వాస్తవిక లక్ష్యాలు అంటే రియలిస్టిక్ గోల్స్ సెట్ చేసుకోండి. అలాగే మీ ఆర్థిక ఆకాంక్షలకు అనుగుణంగా ప్లాన్లు రూపొందించుకోండి. మీ బడ్జెట్ ను క్రమం తప్పకుండా మానిటరింగ్ చేయడం మర్చిపోవద్దు. ఈ స్టేజ్లను అనుసరించడం ద్వారా నేను ఈ వీడియోలో ప్రస్తావించిన రియల్ ఎగ్జాంపుల్స్ ను ఫాలో కావడం ద్వారా ఫైనాన్షియల్ గా సక్సెస్ఫుల్ ఇయర్ కోసం మిమ్మల్ని మీరు సెటప్ చేసుకోవచ్చు. సో ఎందుకు ఆలస్యం? ఈ రోజు నుంచే కాదు, ఇప్పటి నుంచే ఫైనాన్షియల్ ప్లానింగ్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మొదలు పెట్టండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్స్. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.